వచ్చేసింది, వెలుగొచ్చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మన బ్రైట్ షో స్టార్ట్ చేద్దామా? వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో మీ స్వప్న. ఈరోజు ఫ్రైడే ఫ్రైస్ అండి. ఫ్రైడే ఫ్రైస్ అంటేనే మన అందరికీ హ్యాపీ కదా. మరి ఫ్రైడే ఫ్రైస్ లో మనం చేస్తున్నాం హరాబరా కబాబ్. ముందుగా కావాల్సింది మనకి ఏంటంటే ఒక మిక్సీ గిన్నె పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దీంట్లో పుట్నాలు డ్రైగా ఏమి వేయకుండా, నూనె నెయ్యి ఏమి వేయకుండా జస్ట్ ఉట్టి పుట్నాలని లైట్గా ఫ్రై చేసుకోవాలి. చాలా మంది కబాబ్స్ అనగానే చికెన్, మటన్ ఏదో ఒకటి నాన్ వెజ్ అయితేనే కబాబ్స్ చాలా బాగుంటాయి అనుకుంటారు, లేదా వెజ్ కబాబ్స్ కూడా బాగుంటాయి. చాలా మందికి నాన్ వెజ్ కబాబ్స్ అంటే ఇష్టం కదా. అలా ఏ నాన్ వెజ్ లేకుండా ఏమీ లేకుండా జస్ట్ ఆకుకూరలతో కబాబ్స్ చేసుకుంటే కూడా సూపర్గా ఉంటాయండి. ఆకుకూరలు అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటే కనుక ఇలా హరాబరా కబాబ్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. ఒకసారి తింటే ఆటోమేటిక్గా మీకే నచ్చుతుంది. సో ఇక్కడ పుట్నాలు ఉన్నాయి కదా, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం రోస్ట్ చేసుకోవాలి. ఈ హరాబరా కబాబ్ చేసుకోవడానికి ముందుగానే ఎక్కువగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మనకి ఇంట్లో ఆకుకూరలు ఉంటే సరిపోతుంది. ఇంకా ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆటోమేటిక్గా మన ఇంట్లో రెగ్యులర్గా వంట చేసే వాళ్ళ ఇంట్లో అయితే ఖచ్చితంగా ఉంటాయండి. పుట్నాల పప్పు అంటే ఆల్రెడీ రోస్ట్ చేసిందే ఉంటుంది, కానీ ఇలా డ్రై రోస్ట్ చేయడం వల్ల కొంచెం క్రిస్పీనెస్తో పాటు రుచి కూడా పెరుగుతుంది. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, చూడండి. ఇలా లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఫస్ట్ ఒక బౌల్లో వేసేసుకుందాం. బౌల్లో వేసిన తర్వాత ఈ వేడి ప్యాన్ ఉంది కదా, ఇందులో నూనె ఏమి వేయకుండా జస్ట్ చక్కగా మంచిగా కడిగి పెట్టుకున్న పుదీనా. అయితే పుదీనాని చూడండి, నేను అలాగే తొడిమెలతో వేసాను. ఎక్కడా కూడా తొడిమెలు తీసి పడేయలేదు, ఆకులనే వేయలేదు, ఉట్టి తొడిమెలతో కూడా వేసాను. సో ఆ తొడిమెలోనే అండి చక్కటి మంచి ఫ్లేవర్, పుదీనాలో అయినా కొత్తిమీరలో అయినా ఆ తొడిమెల్లోనే మంచి ఫ్లేవర్ ఉంటుంది. యాక్చువల్లీ మనం పుదీనా మార్కెట్ నుండి తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్న తర్వాత దానికి చిన్న చిన్న వేళ్ళు ఉంటాయి కదా, వాటిని మనం ఇంట్లో చిన్న చిన్న తొట్టిలు పెట్టుకొని పెట్టేస్తే కనుక మంచిగా పుదీనా మనకి ఇంట్లోనే బాల్కనీలో పెట్టుకున్నా చక్కగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, బ్యాక్ వాటర్లో పుదీనా, కొత్తిమీర, పాలకూర అవి పెంచుతూ ఉన్నారు. అవి తింటే హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఇంకా మనకి ఆ స్మెల్ కూడా కొంచెం తేడా వచ్చేస్తుంది. అందుకే మనం ఇంట్లోనే పెంచుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు కబాబ్స్ చేసుకోవాలి అనుకుంటే ఇంట్లో తొట్లో నుండే తెచ్చేసుకోవచ్చు. చూడండి, కొంచెం పుదీనా అది కలర్ చేంజ్ అయింది కదా, ఈ కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత మనం దీన్ని కూడా ఈ బౌల్లో వేసేద్దాం. పుదీనాలో ఉండే వాసనే వాసన అండి. ఆహా, ఎంత మంచి ఫ్లేవర్ వస్తుంది కదా పుదీనాలో నుండి. పుదీనా ఇక్కడ పెట్టేసిన తర్వాత పుదీనా ఎలా వేయించుకున్నామో అలాగే కొత్తిమీర ఇంట్లో పెంచుకోవాలి అనుకుంటే ఇంట్లో ధనియాలు ఉంటాయి కదా, ధనియాలని కొంచెం చిన్న తొట్టిలో వేసేసుకుంటే ఆటోమేటిక్గా ఒక 15-20 రోజుల్లో మీకు మంచిగా కొత్తిమీర కూడా వచ్చేస్తుంది. కొత్తిమీరని కూడా తొడిమెలు తీయకుండా అలాగే ఆకులతో వేసేసి ఫ్రై చేసుకోవాలి లైట్గా. కొంచెం ఆ పచ్చి వాసన అనేది పోతే సరిపోతుంది. చూడండి, జస్ట్ ఇలా వేయగానే తొందరగా కలర్ చేంజ్ అయిపోయింది కదా, ఎంత ఫ్రెష్గా ఉంది. కానీ 2 సార్లు ఫస్టే మీరు బాగా కడగండి, ఎందుకంటే మార్కెట్లో చాలా దుమ్ము ఉంటుంది కదా, అదంతా పోయే వరకు చక్కగా కడుక్కొని తొడిమెలు తీయకుండా ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఒక్కసారి కాడలతో వండుకోవడం, అలా మిక్సీ చేసిన తర్వాత కాడలతో మీరు తినడం అలవాటు అయితే కనుక ఆ ఫ్లేవర్ మీకే నచ్చుతుంది, ఇంకెప్పుడు అలాగే వండుకుంటారు. సో కానీ పాలకూరలో మటుకి నేను కాడలు కొంచెం తీసేసాను, సన్నగా ఉన్నవైతే అలాగే ఉంచాను, మరి లావుగా ఉన్న కాడలు అయితే కొంచెం తీసేసాను. పాలకూరను కూడా చక్కగా మంచిగా కడిగి ఫ్రై చేస్తున్నాను. పాలకూరను కూడా మనం ఇంట్లోనే చిన్న చిన్న తొట్లు పెట్టుకొని చక్కగా పెంచుకోవచ్చు. ఆకుకూరలు మీరు ఒకసారి ట్రై చేయండి. ఆకుకూరలు ఇంట్లోనే పెంచుకోవడానికి పిల్లలకి మంచిది కదా, పిల్లలకి పెద్దవాళ్ళందరికీ. సో ఆకుకూరలు ఇంట్లో పెంచుకోవడానికి ట్రై చేయండి. ఒకసారి ఇలా వేగిన తర్వాత వాటిని ఇలా రివర్స్ తిప్పేస్తే ఇటు పక్కన కూడా చక్కగా వేగిపోతుంది. మనం ఉప్పు తర్వాత వేసుకుందాం. ఇలా వేయించేటప్పుడు మనం ఉప్పు వేసామనుకోండి, పాలకూర ఏదైనా ఆకుకూరలో ఉండే నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడే ఉప్పు వేయకుండా కొంచెం మొత్తం వేగిన తర్వాత మిక్సీ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఉప్పు వేసాం. చూడండి, పాలకూర కూడా ఆ పచ్చివాసన పోయింది కదా. ఇప్పుడు దీన్ని కూడా ఈ బౌల్లో వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్ పక్కన పెట్టేసి వీటన్నిటిని మనం మిక్సీలో వేసేసాం.
అలాగే ఇప్పుడు మనం తీసుకున్న పాలకూర, పుదీనా, కొత్తిమీర, ఇంకా పుట్నాల పప్పు, అన్నిటికీ సరిపడా ఉప్పు. పాలకూరతో ఏది చేసినా కూడా సహజంగానే పాలకూరలో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ ఉప్పు వేసుకుంటే మంచిది. ఇందులో నేను 3 పచ్చిమిర్చి తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు కొంచెం స్పైసీగా, కొంచెం కారంగా ఎక్కువగా తింటాను అనుకుంటే కనుక కాస్తంత పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. లేదు కారం ఇష్టం లేదు అనుకుంటే తక్కువ వేసుకోండి. పచ్చిమిర్చి ఇందులో వేసిన తర్వాత ఇక్కడ నా దగ్గర పన్నీర్ ఉంది. సో పన్నీర్ని కొంచెం చిన్న చిన్నగా చేసి ఇందులో వేసుకోవాలి. పన్నీర్ కూడా వేసిన తర్వాత అల్లంని నేను ఆల్రెడీ తొక్క తీసి పెట్టేశాను. ఈ తొక్క తీసిన అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి మిక్సీలో వేసి మంచిగా ముద్దలాగా చేసుకోవాలి. ఇందులో నీళ్లు వేయాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే పాలకూర, అన్ని కూరలు, ఆకుకూరలు ఉన్నాయి, అలాగే పచ్చిమిర్చి వేసాము, పన్నీర్ వేసాము కాబట్టి ఎక్కువగా అసలు నీళ్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ముద్దలాగా చేసుకుంటే సరిపోతుంది. నేను వెళ్ళి మిక్సీ చేసుకొని వచ్చేస్తాను. చూడండి, మిక్సీ చేసుకొని వచ్చేసాను. ఇందులో అస్సలు నేను ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు, కానీ మనం ఆకుకూరలు వేసాం కదా, ఆకుకూరల్లో బేసిక్గా వాటర్ ఉంటుంది కాబట్టి మనం రోస్ట్ చేసిన ఇంకా కొంచెం వాటర్ ఉంది కాబట్టి ఇలా ముద్దలాగా అయ్యింది. ఇప్పుడు దీన్ని మన హరాబరా కబాబ్స్ చేసుకోవడానికి తయారు చేసుకున్న మిశ్రమాన్ని బౌల్లో వేద్దాం. ఇంత మంచిగా గ్రీన్ కలర్లో ఉంది కదా. సో ఇప్పుడు ఇందులో కాస్తంత జీరా పొడి, అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, అలాగే చాట్ మసాలా, కొంచెం నిమ్మకాయ, నిమ్మరసం కూడా వేసిన తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం బ్రెడ్ క్రమ్స్, మనం ఇంట్లో బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్ని మీరు మిక్సీ చేసుకున్నా పర్వాలేదు, మీకు మార్కెట్లో కూడా దొరుకుతుంది. లేదు 1-2 రోజులు మీకు బ్రెడ్ ఇంట్లో ఉంది అనుకుంటే మీరు ఇలా మిక్సీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దేనికైనా వాడుకోవచ్చు. బ్రెడ్ క్రమ్స్ వేయడం మీకు ఇష్టం లేకపోతే, ఒకవేళ ఇంట్లో బ్రెడ్ లేకపోతే కనుక ఆలుగడ్డని ఉడకబెట్టుకొని కూడా మీరు ఇందులో కలుపుకోవచ్చు. సో బ్రెడ్ క్రమ్స్ వేసి ఒక్కసారి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ముద్దని ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఇందులో మనం ఫస్ట్ కొంచెం నూనె వేసి వేడి చేసుకుందాం. కొంచెం నూనె వేసి ఇప్పుడు మనం ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు, కానీ నా దగ్గర ఇక్కడ హార్ట్ షేప్ ఉంది, సో ఈ షేప్లో నేను కట్ చేసుకుంటున్నా. ఒకవేళ ఇలా సరిగ్గా అంటుకుంటుందేమో అనుకుంటే కనుక ఒక్కసారి నూనెలో కొంచెం ఇలా ముంచి కట్ చేస్తే కనుక మీకు ఈజీగా కట్ అయిపోతుంది. కావాలి అంటే రౌండ్గా చేసుకోవచ్చు, లేదా కబాబ్ షేప్లో అయినా చేసుకోవచ్చు. ఇలా హార్ట్ షేప్లో చేస్తే పిల్లలు కొంచెం ఏదైనా డిఫరెంట్ షేప్లో ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారని నేను ఇలా హార్ట్ షేప్లో చేస్తున్నాను. సో మిగిలిన పిండిని కూడా మనం ఇలాగే చేసుకుందాం. అయితే ఎప్పుడు కూడా కబాబ్స్ మరీ సన్నగా చపాతీలాగా చేయకూడదు, కొంచెం ఇలా ఇంత థిక్నెస్ ఉంటే మనకి బాగుంటుంది. పిండిని ఇలా ప్రెస్ చేసుకొని ఆయిల్లో ఫస్ట్ డిప్ చేసి, ఎవరైనా ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు ఇంటికి వచ్చేసరికి, లేదా స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఇలాంటి మంచి వేడి వేడి స్నాక్ చలికాలంలో చేసి పెట్టారనుకోండి, ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది కదా. ఇలాగే మిగిలినవన్నీ కట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఒక సైడ్ వేగిన కబాబ్ని ఇలా తిప్పుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇలా 2 వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మన హరాబరా కబాబ్స్ రెడీ అయిపోయాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. నేను ఆయిల్ వేసాను కదా, కొంచెం ఆయిల్ లాగింది. అదే డీప్ ఫ్రై చేసామనుకోండి చాలా ఆయిల్ అయిపోయేది, కానీ ఇక్కడ చూడండి మనం ఎంత వేసామో ఆయిల్ అలాగే ఉంది. సో ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక మిగిలిందల్లా ఈ హరాబరా కబాబ్స్ని ఎంజాయ్ చేయాలి. చిన్నపిల్లలు కూడా బాగా తినొచ్చు, ఎందుకంటే ఇందులో ఎక్కువ కారం ఏం వేయలేదు, కొంచెం రుచికి గరం మసాలా వేసాం కాబట్టి
పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, పిల్లలకి మనం ఏది ఇచ్చినా కూడా మంచిగా చక్కగా ప్లేటింగ్ చేసి ఇస్తాం కదా, వీటిని కూడా అలాగే మంచిగా ప్లేటింగ్ చేసి ఇద్దాం. ఇక్కడ ఆల్రెడీ నేను ఉల్లిపాయలు కట్ చేసుకొని పైన కాస్తంత నిమ్మకాయ, అలాగే పక్కన టమాటో కచప్ కూడా పెట్టుకున్నాను. టమాటో కచప్లో డిప్ చేసుకొని ఈ పచ్చి ఆనియన్ని మనం నంచుకొని తింటూ ఉంటే హర్రాబర్రా కబాబ్స్ అయితే సూపర్గా ఉంటాయండి. స్వర్గం ఎక్కడో లేదు, మన దగ్గరే ఉంది అనిపిస్తుంది. సో చివరగా ఒక్కసారి ఇక్కడ చూడండి, కొంచెం గ్రీన్గా, కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ పక్కన కనిపిస్తుంది కదా, అలా ఉంటేనే చూడడానికి చాలా బాగుంటాయి. కొంచెం బ్రౌన్గా చేసుకున్నాం అనుకోండి, క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇలా కనుక అరేంజ్ చేసి ఇచ్చామనుకోండి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కదా. పుట్టి పిల్లలే కాదండి, ఫ్యామిలీ అందరు కూర్చొని బాగా ఎంజాయ్ చేయొచ్చు మన ఈ హరాబరా కబాబ్. హరాబరా కబాబ్స్ తయారు చేయు విధానం: ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో పుట్నాలు వేసి వేయించుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. తరువాత అదే ప్యాన్లో పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు, పాలకూర వేసి వేయించుకొని పుట్నాలు ఉన్న బౌల్లో వేసుకోవాలి. తరువాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో ఉప్పు, పచ్చిమిర్చి, పన్నీర్, అల్లం వేసి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకొని అందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా, నిమ్మరసం, బ్రెడ్ క్రమ్స్ వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనకిష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకొని కావాలంటే డీప్ ఫ్రై లేదా షాలో ఫ్రై చేసుకుంటే మనకి కావాల్సిన హరాబరా కబాబ్స్ రెడీ. చూసారు కదా మన హరాబరా కబాబ్. ఒకవేళ మీరు ఈ రెసిపీని మిస్ అయితే కనుక మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే కనుక www.facebook.com/etv అభిరుచి. మరి ఈ రోజు ఫ్రైడే ఫ్రైస్లో స్వప్న చేసిన హరాబరా కబాబ్ చూసారు కదా, రెసిపీ నోట్ చేసుకున్నారు కదా. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చేసి పెట్టండి. మళ్ళీ నేను మీ అందరి ముందుకి లంచ్ బాక్స్ సెగ్మెంట్తో సోమవారం రోజు మధ్యాహ్నం కలుస్తాను. అప్పటి వరకు ఈ రోజుకి బై బాయ్. హ్యాపీ వీకెండ్ అందరికీ. బాయ్.